నిజంగా నేను మొన్న రీసెంట్గా ఇంకొక నా అనుభవం కూడా చెప్పాలి. మొన్న తిరుపతి నేను వెళ్ళా. తిరుపతి ఎస్పీ గారు కూడా ఇలాగే ఇన్నోవేటివ్గా ఆలోచించి మొన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ పిల్లలు, హోంగార్డ్ పిల్లలు 570 మార్క్స్ 970 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకి పిలిపించి వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి ఒక క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. సో ఆ రోజు బై లక్ నేను ఉన్నాను. ఆ రోజు నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక ఇద్దరు పిల్లల్ని చూస్తున్నా నేను లిస్ట్ చూస్తూ ఉంటే ఒక 10th క్లాస్ అబ్బాయి 582 ఒక అబ్బాయి మార్క్, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 990 ఒక అబ్బాయికి. ఇద్దరికి కలిపి హోంగార్డే ఫాదర్ ముత్తయ్య పేరు కూడా ఐ థింక్. హోంగార్డ్ పిల్లలు ఇద్దరు కూడా జిల్లాలోనే టాప్లో ఉండి ఇద్దరు పిల్లల్ని ఎంత చక్కగా చదివించుకున్నాడు అబ్బాయి. అంటే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చదివించుకోలేము అని చెప్పి 10th క్లాసులతో ఇంటర్మీడియట్లతో పిల్లల్ని చదువులు ఆపేసి ఏదో పనిలో పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి ఈరోజు పిల్లలు చదువుకోవాలి, మాకల్లా కాదు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అని తల్లిదండ్రులు భావించడం, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చదువుకోవటం. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది కంపల్సరీగా హోంగార్డ్ పిల్లలకి కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా చేయాలని. దీని మీద కూడా అతి త్వరలోనే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి దాని మీద కూడా ఒక కార్యాచరణ కూడా తీసుకొస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళ కుటుంబాల్లోని ఒక ధైర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు హెల్త్ మీద ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్షియస్గా ఉన్నారు. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్తో ఏంటంటే ఎప్పుడు ఆ దుమ్ము ధూళి మధ్యలో ఉంటారు, ఎప్పుడు ఆ ట్రాఫిక్ల మధ్యలో ఉంటారు, బందోబస్తుల మధ్యలో ఉంటారు. డెఫినెట్గా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు మనం చేస్తున్న ఈ సపోర్ట్ వాళ్ళందరి కుటుంబాలకు ఒక ధైర్యం నింపాలని, ఆ ధైర్యం నింపే పరిస్థితి తీసుకొచ్చినందుకు విశాఖపట్నం కమిషనరేట్ అందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారికి టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.